పెంచిన మాట చూసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 1వ వచనం. స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఎవరు లేరా? మైక్ చెక్ చేసి ఈకో తీసేయాలి అక్కడ. కానీ తమ్ముడు ఈకో తీసేరి వచ్చి. స్తోత్రం, హల్లెలూయా. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. పాట పాడేటప్పుడు ఈకో పెట్టాలి. పాట అయిపోగానే మెసేజ్ స్టార్ట్ అయిందంటే ఈకో తీసి. స్తోత్ర 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ఆమేన్. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడండి? పరిశుద్ధుడైన పౌలు గారి చేత రాయిస్తున్న మాట ఏంటంటే ఐక్యతను కాపాడుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏం కాపాడుకోవాలి? ఐక్యత. ఐక్యతను కాపాడుకోవాలి. ఒంటరి బ్రతుకున్నప్పుడు అది వేరు, కానీ నీకు జోడి తగిలినప్పుడు అప్పుడు ఒక్కరు కాదు ఇద్దరైతారు కనుక ఆ ఐక్యతను ఏమేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అలాగే సంఘమును గూర్చిన మాట. ఈ సంఘము ప్రారంభించక మునుపు నేనొక్కడిని ప్రార్థన చేసుకునేవాడిని, కానీ ఈరోజు సంఘము ఇక్కడ నిర్మాణమైంది గనక ఈ సంఘము ఇప్పుడు ఎలా ఉండాలి? ఐక్యతతో ఉండాలి. ఆమేన్. ఆత్మ కలిగించేది ఎప్పుడైనా ఏం కలగజేస్తుందండి? ఐక్యతను. కానీ ఎడబాటును కలగజేస్తుందా ఐక్యత? చెప్పట్లే. ఎడబాటును కలగచేయదుగా. స్తోత్రం, హల్లెలూయా. ఐక్యతను కాపాడుకోవాలి. కాపాడుకొనుటకు ఏం చేయాలి? మనం జాగ్రత్త పడాలి. సమస్యలన్నీ, ఇబ్బందులన్నీ ఎప్పుడు వస్తాయండి? ఐక్యత లేకపోతేనే. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఐక్యత లేకపోవడం వల్ల, సమైక్యత లేకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి? చదువుదాం. మొదటి అంశము, ధన్యతను పోగొట్టుకుంటాము. దేన్నండి?
ధన్యతను పోగొట్టుకుంటాం. అది ధన్యత అంటే ఏ ధన్యత అయినా కావచ్చు. ఐక్యతలో నువ్వు ఉండకపోతే, ఐక్యతగా నువ్వు కలిసి ముందుకు సాగకపోతే, ఐక్యంగా ఉండి ప్రార్థన చేసే జీవితం లేకపోతే, అంటే సంఘ సహవాసము అనే గుంపులో లేని పక్షాన జరిగే నష్టాలు, కలిగే ఇబ్బందులు చాలా అనంతం. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అందులో మొదటిది ఏంటంటే ధన్యతను పోగొట్టుకుంటాము. ఏంటండి? ధన్యతను పోగొట్టుకుంటాము. ధన్యత అంటే ఏంటి? అన్ని రకాలైన ఆశీర్వాదాలు, దీవెనలు, ప్రశంసలు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మరణమును జయించి, మరణపు ముళ్ళు విరిచి తిరిగి లేచాక ఆయన ఒక గదిలో శిష్యులు 11 మంది ఉండేటువంటి ఆ శిష్యుల మధ్య దర్శనమయ్యాడు. 11 మంది ఉండాలి అక్కడ, కానీ 10 మందే ఉన్నారు. వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శనం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ 11 మందిలో 10 మంది అక్కడ ఉన్నారు, ఒక ఆయన లేడు. ఎవరైనా లేని వ్యక్తుడెవరు? తోమా గారు. ఎవరు లేరు? తోమా. చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. చూడండి, ఎవరు లేరు? దిదుమ అనబడిన తోమా. ఏం పేరు ఆయన పేరు? అక్కడేమో యుద్ధం జరుగుతుంది. ఎవరాలు? లే అంజలి, ఎల్లో డ్రెస్ ఎట్రా, లే అంజలి. అమ్మ, మళ్ళీ ఆమె పక్కకు పోయినావు. ఇక్కడ ముందుకు రా, జరుగు లైన్లో. స్తోత్ర. నువ్వులే అక్కడ రా, ఆ అక్క ముందుకు రా. మా గోడ కొరగదు, వీళ్ళు గోడల బ్యాచ్ తయారైంది అంతా. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఎవరు లేరు అక్కడ? దిదుమ అనబడిన తోమా. దేవుని పిల్లలరా, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రత్యక్షత అది పునరుత్థాన ప్రత్యక్షత. పునరుత్థాన ప్రత్యక్షత సమయాన ఆ గదిలో దిదుమ అనబడిన తోమా లేడు. అంటే ఆ గదిలో ఉన్నటువంటి ఆ 10 మంది అపోస్తలులు అదొక సంఘం. అపోస్తలుల ఐక్యత, సంఘము, ఐక్యత, కలిసి ప్రార్థించుకునే ఒక కుటుంబం. అక్కడ ఎవరు లేరు? దిదుమ అనబడిన
తోమ గారు లేరు. లేకపోవడం వల్ల ఆయన ఎవరిని అనుమానించాడు? యేసుక్రీస్తుల వారినే అనుమానించాడు. ఈరోజు నువ్వు సంఘ ఐక్యతలో లేకపోయినట్టయితే నీకు ఖచ్చితంగా దేవుడి మీద డౌట్ వస్తుంది, అనుమానం వస్తుంది. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అనుమానం ఒక పెనుభూతంగా నిన్ను వెంటాడుతుంది. సంఘ ఐక్యతకున్న బలం ఏంటంటే ఇదే. క్రీస్తు ఎడల నీకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలి అంటే సంఘ ఐక్యతలో నువ్వు ఉండడం ఎంతైనా నీ భాగ్యము. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘ ఐక్యతను విడిచి కాస్త అలా వెళ్ళాడు. ఎవరు వెళ్ళింది? దిదుమ అనబడిన తోమా. వెంటనే ప్రభు దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. ఆయనకు దేవుని ఎడల అనుమానం వచ్చింది. లే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేస్తాడని నేను నమ్మను. ఆయన గాయాలలో వేళ్ళు పెట్టి చూస్తే ఆ వేళ్ళు పెట్టినప్పుడు ఆ బ్లడ్ నా వేళ్ళకు అంటితే గనక నేను నమ్మను. స్తోత్రం. అప్పటి వరకు దేవుణ్ణి, పునరుద్ధరణైన యేసుని ఆయన నమ్ముతున్న క్రమం ఏంటి? ఒక భూతమని, ఒక దెయ్యమని ఇలా నమ్ముతున్నాడు. సంఘ ఐక్యతను కోల్పోతే ఎవరి మీద అనుమానం వస్తుంది నీకు? దేవుణ్ణే నమ్మలేవు, నమ్మశక్యం రాదు. అనుమానాల పెనుభూత నిన్ను వెంబడిస్తుంది. తరువాత చదువు. 25వ వచనం. అక్క, కనుక అగో నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని వారితో చెప్పెను. అనుమానమా కాదా? ఎవరిని అనుమానం ఇస్తున్నాడు? పునరుద్ధరణైన క్రీస్తుని. ఆయన లేచిన ఆయన ఒక భూతంగా మారి మన మధ్యకు వస్తున్నాడు అనే ఆ అనుమానం ఆయనకు ఒక పెనుభూతంగా తయారైంది. ఈరోజు సంగమా, ప్రియ చెల్లి, అక్క, అన్న, సంఘ ఐక్యత కోల్పోయి కాస్త పక్కకు జరిగినట్టు నీ మనసుకి ఏమైనా అనిపిస్తే వెంటనే మందను వెతుక్కోవడం మంచిది. ఆమెన్. సంఘ ఐక్యతను వెతుక్కొని చక్కగా ఐక్యతతో ముందుకు సాగితే గొప్ప లాభం. దేవుని ప్రత్యక్షతను చూస్తావు. క్రీస్తు ఎడల నీకు ఎలాంటి అనుమానము ఉండదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. లేదు అంటే నువ్వు జీవిస్తున్నటువంటి జీవిత ఆ అడుగు స్థలాన్ని అనుమానిస్తావు. నువ్వు బ్రతుకుతున్న ఇంటి గోడల్ని అనుమానిస్తావు. నీవు జీవిస్తున్న నీ జీవ భాగస్వాముడని అనుమానిస్తావు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి దేవుని పిల్లలారా, సంఘ ఐక్యతలో నువ్వు ఉంటే అనుమానం అనే పెనుభూత నిన్ను విడుస్తుంది. ఆమెన్. చిన్న సమస్య వస్తే నువ్వు క్రీస్తుని అనుమానిస్తున్న వ్యక్తుడిగా ఉన్నవా చూసుకో ఒకసారి. కాస్త ఇబ్బంది ఇంటిలో కలిగితేనే క్రీస్తుని అనుమానించే మనసు, మైండ్ నీకుందా? సరే ఆలోచించుకో. కారణం ఐక్యత కలిగి నువ్వు లేవు. ఎప్పుడైనా మీరు 5 మంది 10 మంది ఐక్యతో ఇక్కడ మోకాళ్ళేసి ప్రార్థించిన సందర్భం కనబడలేదండి నాకు, కనబడలే. మరి అంత బిజీ ఏం చేస్తున్నారో. సంఘమంతా కూడి ప్రార్థించిన సందర్భం నాకు ఎన్నడూ కనిపించలేదు. నేను ఆ సంఘానికి వెళ్తుంటా. ఆ సంఘాలలో వాళ్ళు చక్కగా ఐక్యత కలిగి ప్రార్థన చేసుకుంటారు. ప్రతిదినం, ప్రతిరోజు వాళ్ళకు అనుకూలమైన సమయంలో మోకరించి ప్రార్థన చేసుకుంటారు. ఇది ఐక్యత. దీనికి మనము నిలబడాలి. కానీ ఐక్యతకు నిలబడకపోవడం చాలా అసమర్థత, బలహీనత. అందుకే ప్రభు ఏమంటున్నాడు, అలా చదువుతూ వెళ్తే చదవండి. 8 దినములైన తర్వాత శిశువులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. చదువక. తరువాత తోమాను చూచి, నీ వేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పి, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవాడు ధన్యుడు. అంటే తోమా కంటే ధన్యులు ఎవరు? చూడక నమ్మిన వారు. అంటే ధన్యత పోగొట్టుకునేది ఎవరు? క్రీస్తు ఎడల అనుమానం కలిగి ఉన్నవారు. అనుమానము దేవుని ఎడల ఎప్పుడు వస్తుంది? దేవుడు ఏం చేయలేడు అనుకుంటున్నావా? దేవుడు చేతగాని వాడు అనుకుంటున్నావా? దేవుడు సర్వశక్తి గలవాడు కాడు అనుకుంటున్నావా? అది నీ బుద్ధిహీనత, జ్ఞానహీనత. దేవుడు సమస్తానికి కర్త. ఆమెన్. హల్లెలూయా. నీ అనుమానం దేవుని ఎడల రావడానికి కారణం నువ్వు ఐక్యతలో లేకపోవడము, ఐక్యతలు కలిగి ఉండకపోవడము, సంఘ సహవాసం కలిగి ఉండకపోవడము. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి ఒంటరి లైఫ్ ఎక్కువ ఇష్టపడతారు. ఒంటరి లైఫ్. కానీ బైబుల్ సెలవిస్తుంది ఐక్యత చాలా ముఖ్యమైనది. అది ఎంత విలువైందో తెలుసా?
ఎంత విలువైందో. 133 కీర్తన 1-2 వచనాలు. మొదటి వచనము, 2వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఏమొస్తుందంట? ఐక్యత కలిగి ఉంటే మేలు, మేలు, మేలు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము, మనోహరము, మనోహరము. వివరింపలేని శక్యము కాని గొప్ప ఆనందం, సంతోషం. చదవక. అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదగా కారి అని అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ సువాసన కలిగిన తైలం వంటిది. స్తోత్రం. ఐక్యతను వివరిస్తున్నాడు. ఐక్యత యొక్క గుణగణాలు. ఐక్యత కలిగి ఉంటే క్రీస్తు పైన అనుమానం రాదు. ఐక్యత కలిగి ఉంటే పునరుత్థానం మీద అనుమానం రాదు. ఐక్యత కలిగి ఉంటే మేలు జరుగుతుంది. ఐక్యత కలిగి ఉంటే మనోహరముగా చెప్పనాశక్యము కలిగ మహానందములో ఉంటాము. అది అహరోను తల మీద పోయబడిన తైలము గడ్డం మీదుగా కారి ఆ అంగి అంచుల వరకు వచ్చిన సువాసన కలిగిన తైలం వలె ఉంటుందంట ఐక్యత. ఆమెన్. హల్లెలూయా. అందరు చేతులు ఎత్తట్లే. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఐక్యతను వివరిస్తున్నాడు. ఎంత బాగుంది. ఐక్యత కలిగి ఉంటే ఎన్ని లాభాలు. 2వ వచనం చదవండి. సియోను కొండల మీదికి అగో దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉంటుందంట ఐక్యత. ఆశీర్వాదమును, అగో ఆశీర్వాదము, శాశ్వత జీవము. శాశ్వత జీవం అంటే దేవుని రాజ్యము. అచట ఉండవలనని యెహోవా సెలవిచ్చెను. ఎక్కడ ఉండాలంట? శాశ్వత జీవము. శాశ్వత జీవం ఎక్కడుంటుంది? చెప్పట్లే. శాశ్వత జీవము ఎక్కడ ఉండాలని యెహోవా సెలవిచ్చాడు? ఐక్యత కలిగిన వారి మధ్య. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైన యెహోవా సెలవిచ్చిన ఒక వాక్కు, ఒక ఆశీర్వాదం, దీవెన, కృప, అవేంటివి? ఏంటివక? చదవట్లే మీరు వాక్యం. 2వ వచనం ఏముంది? 2వ వచనం అక్క. హెర్మోను మంచు ఉండాలి ఆ మధ్య. ఇంకా ఆశీర్వాదం ఉండాలి ఆ ఐక్యత కలిగిన వారి మధ్య. 3వది శాశ్వత జీవం ఉండాలి. ఇది ఎవరి మాట? ఎవరి వాక్కు? యెహోవా వాక్కు. ఐక్యత కలిగి ఉంటే వచ్చే దీవెనలు, వచ్చే ఆశీర్వాదాలు ఎంత ఘనంగా ఉన్నాయో చూడండి. ఆమెన్. బాప్తీసం పొందాను, బల్లలో చేస్తున్నాను, సంఘ ఐక్యత నాకు అక్కర్లే అనుకుంటే ఆశీర్వాదం ఉండదు, శాశ్వత జీవం ఉండదు, ఆనందాన్ని కోల్పోతావు.
మనోహరమైన శాశ్వత ఆనందాన్ని కోల్పోతావు. మేలు కలుగదు. దేవుని పైన అనుమానం అనే పెనుపుతో నిన్ను వెంబడిస్తుంది. ఇవేగా స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఐక్యత కలిగి ఉండాలి. సంగమా, ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడు. ఈ చివరి దినాల్లో దేవుని రాకడ ఆసన్నమవుతున్న ఈ రోజుల్లో, ఈ చివరి గడియల్లో సంఘ సహవాసం నిష్ఠ కలిగి నిర్దోషముగా బలిపీఠం మీద పెట్టబడిన గొర్రె పిల్లవలే యథార్థమైన హృదయం కలిగి క్రీస్తులో సహవాసం కలిగి నడుచుట ఎంతైనా అవసరము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతైనా అవసరం. నా బాట నాది. ఏదో ఆదివారం వచ్చాను, కూర్చున్నాము, వాక్యం విన్నాం, వెళ్తున్నాం. తర్వాత నా ఇంట్లో నా ప్రార్థన, భర్త దగ్గర ప్రార్థన, భార్య దగ్గర ప్రార్థన, పిల్లల దగ్గర ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అయి ఏకాంత ప్రార్థనలకు ఒక టైం ఉంది, ఒక సమయం ఉంది. ఎవరి పర్సనల్ ప్రేయర్ వారు చేసుకోవడానికి. కానీ కుటుంబము కలిసి ప్రార్థన చేసుకోవడానికి ఓ టైం ఉంది. సంఘ సహవాసం కలిగి ఉండడానికి సమయం ఉంది. ఆమెన్. ఆ సమయాలు నువ్వు గ్రహిస్తే ఎంతైనా మంచిది. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామాని మహిమ. ఐక్యత కలిగి ఉండకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటివి? ధన్యతలను పోగొట్టుకుంటాం. ధన్యతలను, ధన్యతలను. రెండవ మాట, రెండో అంశం రాసుకోండి. రోగములకు బలి అవుతాము. ఐక్యతలో నుండి బయటకు వెళ్ళామంటే, శుక్రవారం ఉపవాస ప్రార్థన అవుతుందండి. ఐక్యతను విడిచి నా పని ఏదో నేను చూసుకుంటాను, నా వ్యాపారం ఏదో నేను చూసుకుంటాను, ఉపవాస ప్రార్థన నా ఇంట్లో ఏదో నేను చేసుకుంటాను, అది ఐక్యత కిందికి వస్తుందా? సంఘ ప్రార్థన కిందికి వస్తుందా? స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. రాదు, రాదండి. ఐక్యతను మనం కోల్పోతే కలిగే నష్టాల గురించి చెప్తున్నా. రోగమునకు బలి అవుతాము. ఇప్పుడు ఉదాహరణకండి, గొర్రెల కాపరి గొర్రెలు మేపుచున్నాడు. గొర్రెల గుంపు ఉంది. ఆ గొర్రెల గుంపు అంతా ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ గొర్రెలకు గుంపుకు కాపరి ఉంటాడా? ఉండడా? ఉంటాడు. కాపరి ఉన్నప్పుడు, గొర్రెల గుంపు ఉన్నప్పుడు తోడేలు అటాక్ చేయడానికి వీలుంటుందా? తోడేలు వచ్చి గుంపులో ఉన్న గొర్రెను పట్టుకొని వెళ్ళే అంత ధైర్యం చేస్తుందా? చేయదు. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? కాపరి ఉన్నాడు. గొర్రెలన్నీ ఒక దగ్గర ఐక్యతతో గుంపుగా ఉన్నాయి. కష్టం. కనుక తోడేలు కనిపెట్టేది ఎవరినండి? దేన్ని కనిపెడుతుంది? ఆ గొర్రెల గుంపులో నుండి కాపరి కర్ర పట్టుకొని, దుడ్డు కర్ర పట్టుకొని కాపు కాస్తున్న ఆ గుంపులో నుండి కాస్త అలాగా ఆ బయట కాస్త పచ్చని మేత దొరుకుతుందేమో, ఆ బయట కాస్త నిగనిగలాడుతుందిగా చెట్టు, అది ఆ పచ్చని చెట్టు దగ్గరికి వెళ్దామో,
లేదా సెలయేరు నీరు అలా పారుతుందిగా, అక్కడికి వెళ్ళి దాహం తీర్చుకుందామో అని ఏ గొర్రె అయితే ఆ ఐక్యతను, సంఘ సహవాసాన్ని, ఆ కాపరి యొక్క ఆండ్వర్లో నుండి బయటకు వెళ్తుందో, ఇప్పుడు తోడేలు దేని మీద కన్నేస్తుంది? దేన్ని చూస్తుంటుంది? గుంపులో నుండి బయటకు వెళ్ళిన గొర్రెను. కానీ గుంపులో ఉన్న గొర్రెను చూస్తుందా? ఆ బయటకు ఏకాంతంగా వెళ్తుంది, ఆ గొర్రె మీద వేస్తుంది కన్ను. ఏ చెట్లల్లో ఉండి, ఏ రాయి దాపున్నో ఉండి, ఏ గృహలో ఉండి మెల్లగా కన్ను వేస్తుంది. గొర్రెలు మేపబడుతున్న స్థలాల్లో, గొర్రెల గుంపులు ఉన్న స్థలాల్లో తోడేళ్ళు పొంచుంటాయా, ఉండవా అండి? చెప్పట్లే, ఉంటాయా ఉండవా? ఇప్పుడు తోడేళ్లకు అడవిలో ఎక్కడో పనేంటి? వాటి పని ఎక్కడ? ఆ ఒక్కటి ఐక్యతను విడిచి వెళ్తుంది కదా, దాని మీద ఉంటుంది కన్ను తోడేలుకు. కనుక అది కాస్త దూరం వెళ్ళాక చూస్తూ ఉంటుంది, ఇంకా కాస్త దూరం వెళ్ళాక చూస్తూ ఉంటుంది, ఇంకా కాస్త దూరం వెళ్ళాక అప్పుడు తోడేలు ఏం చేస్తుంది? ఆ ఏకాంతంగా వెళ్తున్న గొర్రె మీద దాడి చేస్తుంది, ప్రాణాన్ని కూడా తీస్తుంది, ఆహారంగా తీసుకుంటుంది. అలాగే సంఘము ఐక్యతతో, ఈ సంఘ ఐక్యతలో నువ్వు ఉన్నంత కాలము సాతానుడు నీ మీద దాడి చేయడో, సాతానుడు నీ పిల్లల మీద దాడి చేయడు. ఎప్పుడైతే సంఘ సహవాస ఐక్యతను విడిచి ఒంటరిగా బయటికి వెళ్ళి ప్రయత్నం చేస్తావే, ప్రార్థన అవుతున్నా పనిలో ఉంటావు, ప్రార్థన అవుతున్నా పిల్లలు ఎక్కడుంటారు? ఇంట్లో ఉంటారు లేదా పనిలో ఉంటారు. ప్రార్థన అవుతున్నా నీ భర్త ఎక్కడుంటాడు? బయట సమాజంలో ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఈ సహవాసం అనే ఐక్యత గుంపును విడిచి అలా బయటకు వెళ్తుంటుందో, ఆ గొర్రె లేదా ఆ విశ్వాసి ఎవరు కనిపెడుతుంటారు? ఎవరు కన్నేస్తారు? ఆ ఏకాంతంగా వెళ్తున్న ఆ విశ్వాసి పైన అపవాదుడు, సాతానుడు. సాతాను చూసేది అలాంటి వారిని. కాస్త దూరం వెళ్ళేదాకా చూస్తాడు, ఇంకా కాస్త దూరం వెళ్ళేదాకా చూస్తాడు, ఇంకా కాస్త దూరం వెళ్ళేదాకా చూసి సాతానుడు అటాక్ చేస్తాడు. కానీ సంఘ సహవాసంలో ఉండి, ఐక్యతతో ఉండి, ప్రార్థన చేయగలిగిన మనసుండి, ఆ పరిచర్య చేయగలిగిన సిద్ధపాటు ఉంటే నీ మీద సాతానుడు దాడి చేయడు. ఎందుకో తెలుసా? నువ్వు ఐక్యతలో ఉన్నావు, ఇంకా సంఘ గుంపులో ఉన్నావు. ఆ సంఘ గుంపుకు ఎవరు కాపరి? దైవజనుడు కాపరి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బైబిల్ గ్రంథంలో ఐక్యతతో కలిసి ప్రార్థన చేస్తున్నారు ఎలీషా గారి దగ్గర ఉన్న శిష్యులు. ఆ శిష్య బృందం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే అందులో ఒక్కొక్కరికి ప్రార్థన వెళ్తుంది. ఈ వ్యక్తుడు, ఈ వ్యక్తురాలు, ఈ వ్యక్తుడు, ఆ వ్యక్తుడు అని ప్రార్థన చేయమని ఒక్కొక్కరి పేరు పెట్టి ఎలీషా గారు చెబుతూ ప్రార్థన జరిగిస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ చేస్తూ పేరు పెట్టి చెబుతూ నెక్స్ట్ గెహాజీ పేరు వచ్చింది. ఎవరి పేరండి? గెహాజీ పేరు వచ్చింది. గెహాజీ
ప్రార్థన చేయాలి అని అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ గెహాజీ ఆ సంఘ సహవాసంలో ఐక్యత కలిగి చేస్తున్న ప్రార్థనలో సంఘ మాదిరిలో ఉన్నాడా? అక్కడ ఉన్నాడా? ఎక్కడ పరుగు తీస్తున్నాడు? నయమాను ధనం వెనకాల. ఎవరు వెనకాల? నయమాను, కుష్ఠి రోగి అయిన నయమాను తెచ్చిన ఆ ధనం, సినారు వస్త్రాలు, వెండి బంగారం వెనకాల పరుగులు తీస్తున్నాడు. అలా పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇక్కడనేమో దైవజనుడు సంఘ ప్రార్థనలో ఉన్నాడు. గెహాజీ ప్రార్థించాలి అంటే లేడు, సహవాసంలో లేడు, ఐక్యత కలిగి ప్రార్థించే ఆ సహవాసంలో లేడు, ఐక్యతలో లేడు. ఎక్కడికి వెళ్ళాడు ఏమో. అప్పుడు ఆ దైవజనుడి మనసు బాధపడ్డది. ఎందుకంటే దేవుని పిల్లారా, ఒక దగ్గర పౌలు గారు కొరింథీ సంఘానికి వాక్యం బోధించడానికి వచ్చాడు. వస్తే అక్కడ వాక్యం బోధించాలని నిలబడ్డాడు. నిలుచొని వాక్యం బోధిస్తుండగా ఆయన అలా 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 చూశాడు. చూస్తే ఆ సంఘంలో ఒక మంచి నీతిమంతుడు, యథార్థవంతుడు, ప్రేమ గలవాడు తీతు కనబడలే. ఎప్పుడైతే తీతు కనబడలేదో పౌలయ్య గారి మనసుకు నెమ్మది పోయిందంట. పౌలయ్య గారి మనసుకు నెమ్మది లేదంట, సంతోషము లేదంట. వెంటనే చెప్పబడుతున్న వాక్యాన్ని సైతం ఆపి తృప్తి లేకుండా, సంతోషము లేకుండా, మనస్సులో బాధపడుతూ ఆ సంఘములో నుండి పౌలయ్య గారు వెళ్ళిపోయాడంట. కాబట్టి దేవుని పిల్లారా, సంఘ ఐక్యత. ఆదివారం ఈ దినం పునరుత్థాన ఆరాధన. నువ్వు ఉన్నావు, నీ భర్త ఏడి, నీ పిల్లలేరి? సరే, నీ భర్త క్రీస్తుని నమ్మలేదనుకో, ఎవరో నీ కుమారుడు కుమార్తె క్రీస్తుని నమ్మలేదనుకో, నమ్మిన వారేరి? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఐక్యత, సంఘ ఐక్యత రుచి ఎరగని వారు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దేవుని పిల్లలారా, ఈ గెహాజీ సంఘ ఐక్యతను విడిచి పరుగులు తీస్తున్నాడు. సంఘ సహవాసాన్ని విడిచి పరుగులు తీస్తున్నాడు. గెహాజీ ఎక్కడా? వేర్ ఇస్ గెహాజీ? అంటే నయమాను యొక్క భయంకరమైన శాపగ్రస్తమైన ఆ సొమ్ము వెనకాల పరుగులు తీస్తున్నాడు. దైవజనుడికి ఎంత బాధ. సంఘములో తిమోతి కనిపించకపోతేనే పౌలయ్య ఎంతో బాధపడ్డాడు. ఒకసారి చదవండి, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ముగిద్దాం, సమయం అయిపోయింది. గట్టిగా. అగో, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చి ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక నేను వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు వెళ్ళిపోయాను. ఒక సంఘములో
సంఘ సహవాసములో ఒక్క వ్యక్తుడు, ఆ త్రోయ సంఘములో ఒక్క వ్యక్తుడు తీతు కనబడకపోయేసరికి ఎవరికి సంతోషం లేదంట? పౌలు గారికి. దండం పెట్టి చెబుతున్నా, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకండి. సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకండి. దైవజనుడికి సమాధానం ఉండదు, దైవజనుడికి సంతోషం ఉండదు. వాక్యము బోధించాలన్నా ఇష్టపడడు. నెమ్మదిని కోల్పోయి పౌలయ్య ఎక్కడికి వెళ్ళాడు? తీతు కనబడనందున వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని మాసిదోనియాకి వెళ్ళిపోయాడు. ఎంత బాధపడుండొచ్చు, మనసులో ఎంత బాధపడుండొచ్చు పౌలయ్య. కుటుంబాలతో సహా సంఘ సహవాసంలో ఉండాలి. ఆమెన్. కుటుంబాలతో సహా సంఘ ఐక్యత సహవాసంలో ఉండాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక రోజు ఎమర్జెన్సీ అంటే అది వేరు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గెహాజీ ఆ నయమాను ఆ శాపగ్రస్తమైన ధనం వెనుకాల పరుగులు తీసి మందిరానికి తిరిగి వచ్చాడు. సహవాస కూటమి అనంతరం వస్తే ఎలీషా గారు అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళావు గెహాజీ? సహవాసాన్ని విడిచి, సంఘాన్ని విడిచి, సంఘ ఐక్యత సహవాసాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, ఎక్కడికి వెళ్ళలే, ఇక్కడి వరకే అని అన్నాడు. అప్పుడు ఎలీషా ఆ దైవజనుడు ఏమంటున్నాడు తెలుసా? ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి, ఒలివ తోటలు సంపాదించుకోవడానికి, ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవడానికి, సొత్తులు భూములు సంపాదించుకోవడానికి ఈ చివరి గడియలు కదా, అంత అవసరమా? అంత అవసరమా? ఇప్పుడు సంపాదించుకునే సమయమా ఇది? వాటిని సంపాదించుకునే సమయమా? ఎక్కడికి వెళ్ళలేదయ్యా. అప్పుడు అంటున్నాడు ఎలీషా అనే దైవజనుడు, సంఘ సహవాసాన్ని విడిచావు గనక వెళ్ళు. ఆ మందిరపు గడియ దాటగానే అతని శరీరంలో ఏం మొలిచిందంట? చదవండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండును అని చెప్పగా, అగో వాడు మంచు వలె తెల్లనైన కుష్టి రోగము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఐక్యతలో ఉన్న బలం, సంఘ సహవాసంలో ఉన్న బలం. సహోదరుడా, సహోదరి, గ్రహిస్తున్నవా? సంఘ సహవాసాన్ని ఐక్యతను విడిచినందువలన లోక ధనము కొరకు, శాపగ్రస్తమైన నయమాను సొమ్ము కొరకు పరుగు తీసిన గెహాజీకి వచ్చిన భయంకరమైన వ్యాధి. సంఘ సహవాసాన్ని విడిచి నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావా? జాగ్రత్త, రోగానికి దొరికే ఛాన్సులున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఒక అంశం చెప్పి ముగిద్దాం.
మూడో అంశం రాసుకోండి. సంఘ సహవాసాన్ని విడిస్తే, సంఘ ఐక్యతను విడిస్తే కలిగే నష్టాలు. మూడో అంశము, ఐశ్వర్యమును కోల్పోతాము. రెండోది, ప్రాణాలనే చివరికి అపవాది చేతిలో పెట్టి ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండము 19వ అధ్యాయంలోకి వస్తే, అబ్రహాము అనే ఆ గొప్ప ఆత్మీయుడు, దైవజనుడు, అతని దగ్గర ఉన్న సంఖ్య 318 మంది. ఒక సంఘం, కలిసి ప్రార్థించుకునే సంఘం, ఐక్యత ఉండే సంఘం, సహవాసంగా ఉండే సంఘం. ఆ సంఘ సహవాసాన్ని, ఐక్యతను విడిచి లోకములో ఉన్నటువంటి పచ్చనైనటువంటి శాపాన్ని చూశాడు, వెళ్ళాడు ఒంటరిగా. ఎవరైనా లోతు కుటుంబం. అబ్రహాం అన్నాడు, నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నేను సంఘంతో ఉండాలయ్యా, సహవాసంలో ఉండాలయ్యా, ఐక్యతలో ఉండాలయ్యా. కాదు, పచ్చగా కనబడుతుంది. లోకము పచ్చగానే ఉంటుంది. లోకం ఎలా కనిపిస్తుంది? పచ్చగా కనబడుతుంది. పచ్చగా కనబడుతుంది. ఏంటి అది? సొదొమ గొమొర్రా. ఆ ప్రాంతాలు, అక్కడికి వెళ్తాను. వెళ్ళు. తన కుటుంబాన్ని తీసుకొని, కొందరు పనివారిని తీసుకొని, తనకు ఉన్నటువంటి గొర్రెలు, మేకల ఆ మందలను తీసుకొని ప్రయాణించాడు. చివరికి దేవుని ఉగ్రతకు గురై తను సంపాదించుకున్న మందలు, కట్టుకున్న ఇల్లు, సంపాదించుకొని కూడబెట్టుకున్న సొమ్మంతా దేవుడు ఏం చేశాడు? అగ్నితో కాల్చివేశాడు. మీరు వెనుకకు చూడకుండా పరుగు తీయండి. సరే అయ్యా అని లోతయ్య భార్య, 2 కుమార్తెలు పరుగులు తీస్తుంటే, వెనుకకు మళ్ళీ చూడొద్దు అని చెబితే, భార్య వెనుకకు చూసి ప్రాణాన్ని కోల్పోలేదా? ఉప్పు స్తంభంగా మారలేదా? చదవండి, ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య ఆమె వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభమాయెను. దయచేసి అక్కా, చెల్లెలా, తమ్ముడా, అయ్యా, సంఘ సహవాసంలో ఉంటే అది నీకు ఎంతైనా గొప్ప ధన్యత, దీవెన. ఆమెన్. నిర్లక్ష్యం చేస్తున్నావా? నాకే అని సంఘ ఐక్యతను, సంఘ సహవాసాన్ని ఒక అన్యజనుడి కంటే తక్కువ చేస్తున్నావా? ఒక పెద్ద మనిషి కంటే తక్కువ చేస్తున్నావా? నీ చేతి పని కంటే తక్కువ చేస్తున్నావా? నీ కుమారుడి కంటే, నీ కుమార్తె కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే తక్కువగా చూస్తున్నావా? ఒకసారి అర్థం చేసుకో. కట్టుకున్న వస్త్రాల కంటే తక్కువగా చూస్తున్నావా సంఘ సహవాసాన్ని? ఒక ఆవిడకు ఫోన్ చేసి, మందిరానికి రాలేదేంటక్క అన్నాను. 2 బకెట్ల బట్టలయ్యా, అవి ఎప్పుడు క్లీన్ చేయాలి, ఉతుకాలి అంటే
కట్టుకున్న మైల వస్త్రాల కంటే సంఘ సహవాసం అంత తక్కువనా? మనసు పని చేస్తుందా, చేయట్లేదా? ఒకసారి అర్థం చేసుకోవాలి చెప్పబడుతున్న మాటలు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వ అంశం ఏంటో తెలుసా? సంఘ సహవాసాన్ని, ఐక్యతను విడిస్తే దేవుని ఆజ్ఞను మనం తప్పుతాము. ఆదాము అవ్వ ఆదిలో సంఘం, కానీ ఆ సహవాసాన్ని విడిచి ఆహారం నిమిత్తం బయటకు వెళ్ళి ఏం తప్పింది? దేవుని ఆజ్ఞ. ఏ చెట్టు ఫలమైతే తినొద్దని దేవుడు చెప్పాడో ఆ చెట్టు ఫలమే తిని శాపాలు తెచ్చుకుంది. 1, 2 విస్తార శాపాలు. ఇదంతా ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో కనబడుతుంది నీకు. కాబట్టి దేవుని పిల్లారా, సంఘానికి ఉన్న బలం ఎంతో తెలుసా? పాతాళ ద్వారములు కూడా నిలబడవు. ఆమెన్. సంఘము ఎదుట పాతాళ ద్వారాలు నిలబడవు. పాతాళ ద్వారాలని ఓడించగలిగింది సంఘ ఐక్యత, సంఘ సహవాసము. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘ సహవాసానికి, ఐక్యతకు ఇష్టపడు. కుటుంబంతో సహా అది నీకెంతైనా దీవెన, ఆశీర్వాదం. నీ కుటుంబానికి ఒక మూల స్తంభం, మూల కంబం. సంఘంకున్న బలం ఎంతో తెలుసా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని కొన్నాడు. ఆమెన్. పరిశుద్ధుడైన క్రీస్తు, మహాదేవుడైన యేసు స్వరక్తముతో విలువ సంఘము. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అంటారుగా, కొన్నిసార్లు డైలాగులు వేస్తారు మీరు మీ పిల్లలను పట్టుకుంటే, నేను నా రక్తము రా, నువ్వు నా రక్తము, నా రక్తము అంటారుగా. అలాగే దేవుడు కూడా అంతే, ఆయన రక్తము విలువ సంఘము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కాబట్టి సంఘ ఐక్యతను కోరడం, సంఘంలో సహవాసంలో ఉండడం, సంఘము కొరకు పని చేయడం, సంఘములో నిల్చొని పరిచర్య చేయడం, అవి ఎంతైనా మనకు దీవెనలు, ఆశీర్వాదాలు. దయచేసి దైవజనుడిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను, దండం పెట్టి చెప్తున్నా, ఇవి చివరి గడియలు. క్రీస్తు రాకడ ఆసన్నమవుతుంది. నిలబడండి.